హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో బుధవారం జరిగిన ప్రజాహిత యాత్రలో గోపాల్పూర్, దామిర, చింతలపల్లి, ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి ప్రాంతాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్కి మంగళవారం హారతులతో స్వాగతం పలికారు స్థానికులు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వము తెలంగాణకు అప్పుల కుప్పగా పెట్టిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఎల్కతుర్తి భాజపా అధ్యక్షుడు కుడితాడి చిరంజీవి, మధుకర్ రావు, రేవేందర్ రెడ్డి, మధుకర్ గౌడ్, అంచనగిరి వెంకటరమణ, పెరుగు మధుకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నన్ను చూస్తుంది నేను అనుకుంటున్నా, నన్ను చూస్తున్నావు అమ్మాయి కాదు 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 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా, దానికోసం టీవీ చూస్తున్నా అంటున్నాడు. ఇంకో రైతు కలిసిడు, ఆ రైతు కలిసి ఏమైనా సార్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారా చేయరా అంటాడు. నేను కాంగ్రెస్ పార్టీ అని కాదు బాబు, నేను బీజేపీ, నేను నువ్వు బండి సంజయ్ వా అంట. నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు లేదా? ఏమేం గ్యారెంటీలు? మీ మహిళలందరికీ 2500 రూపాయలు అకౌంట్లో వేస్తారు అన్నారు లేదా? పడ్డాయా? మీరు చూసుకోలే కావచ్చు సౌండ్ రాలే. ఫస్ట్ రాగానే ఏ సౌండ్ వస్తుంది? మోడీ సౌండ్ వస్తుంది. టింకర్ రాగానే రైతులు అరే మోడీ పైసలు పట్టారా వెంటారు అంటారా? మరి కాంగ్రెస్ వాళ్ళ పైసలు 2500 పడాలా లేదా? పల్లె 4000 రూపాయలు పెన్షన్ పైసలు ఇస్తున్నారు. మీ ఎలికతుత్తులకి ఎవరికైనా ఇచ్చిర్రా? ఇయ్యలే కదా. ఇచ్చిన చేతులు ఎత్తురువన్న 2500 రూపాయలు వచ్చినప్పుడు చేతులు ఎత్తురువన్న 15,000 రూపాయలు రైతు బంధు లెక్క ఇస్తున్నారు. ఏ రైతు కన్నా మీ అకౌంట్లో పడ్డాయా? పల్లె జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే కదా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఎన్ని రోజులు ఇస్తున్నారు తెలుసాక? ఈ కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇస్తున్నాడు చెప్పి నేను మేలు పెట్టాం, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. అవునా కదా? రేషన్ కార్డు ఇస్తే అయితే బియ్యమో గియ్యమో సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి రేషన్ కార్డు ఇయ్యాలని నెత్తి డోరు మొత్తుకున్నా కేసీఆర్ ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు లేదు. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ రేషన్ కార్డు ఇస్తావా ఇయ్యవా అని వాళ్ళు పెట్టారు. మరి గవర్నమెంట్ అధికారం రాగానే ఏం చేయాలి? రేషన్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందక్క. అది మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కేసీఆర్ 10 సంవత్సరాల 5 లక్షలు అప్పు చేసిండు. ఈ ఎలకతుర్తి మండలంలో మీ ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పి అందరికీ తెలుసు. తెలిసాక కాంగ్రెస్ వాళ్ళు తెలిసి ఏం చేసిర్రు? మేము అప్పు తీస్తాము, ఈ గ్యారెంటీలన్నీ 100 రోజుల లోపల మేము అమలు చేస్తాము అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు 100 రోజులు ఈ భాగానికి 80 రోజులు 78 రోజులు 8 రోజులు 8 రోజులు అయిపోయింది. ఇవాళకి అయిపోయింది. ఇక ఇంకెన్ని రోజులు బాకీ ఉన్నది? ఇంకా 20 రోజులు బాకీ ఉన్నది. 22 రోజులు బాకీ ఉన్నది. ఇంకో 10 రోజులు అయితే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే ఇవ్వచ్చు. అయ్యా ఇవ్వద్దు. ఇక వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? మళ్ళీ అప్పుడు ఎన్నికలు ఒక ఇద్దాం అనుకున్నామే, కానీ ఎన్నికలు కూడా వచ్చిందంటారు. మళ్ళీ గిట్నే మీటింగ్ పెట్టంటే ఓటు పొట్టుబడి గుర్తారు, మళ్ళీ ఓట్లు వేసుకుంటారు. ఇవాళ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? 7 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 423 హామీలు ఇచ్చారు. దానిలో 2 ఇస్తారట. ఏమి ఇస్తారట అంటే 500 రూపాయలకు సిలిండర్ అట. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? 500 రూపాయలకు సిలిండర్ అందరికి ఇస్తామన్నారు. అందరికి ఇస్తున్నారు కదా. ఇచ్చినాక మళ్ళీ ఏమన్నారు? మొన్న రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాన్నారు. మళ్ళీ నిన్నేమంటారు తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఇక రేపేమంటారు? ఒక్క సిలిండర్ ఉంటేనే ఇస్తామంటారు. అంటారు అన్నారా? ఇక ఇది పరిస్థితి అల్లది. ఇలా 90 లక్షల కనెక్షన్ ఉన్నాక నాకు తెలిసి తప్పు పోవచ్చు, అటు ఇటు కావచ్చు, 1 లక్ష 2 లక్షలు అటు ఇటు కావచ్చు. 90 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దానిలో 50 లక్షలు మాత్రమే ఆడోళ్ళ పేరు మీద ఉన్నది. ఇంకా 40 లక్షలు ఆడోళ్ళ పేరు మీద లేవు. అంటే వాళ్ళు రావిగా. ఇచ్చేటోడికి పేదలు గ్యాస్ కనెక్షన్ పేదోడికి నువ్వు సిలిండర్ ఇవ్వాలి. ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మగోళ్ళ పేరు ఉంటుంది. అది లెక్కనా? అది లెక్కనా? మళ్ళా ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎవరికన్నా అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అది కూడా నువ్వు రేషన్ కార్డులే ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఏమంటారు? ఇక
ఈ 2 ఇస్తాడు. ఇయ్యగానే మళ్ళీ మీరు అందరూ ఇక 2 ఇచ్చారు కదా, ఇక మిగతా ఏ పోతానంటే ఓట్లు వేస్తారు. ఇలా కేసీఆర్ ఏమో